హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నొచ్చేసి మేము బయటికి వెళ్ళామండి. అది ఎక్కడికి ఏంటి అనేది చూపిస్తాను. మేము అడ్డతీగల నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మధ్యలో ఇలాగ గంగవరం అనేది వస్తుంది, 2 రోడ్ల జంక్షన్. ఇక్కడ మనము ఇలాగ లెఫ్ట్కి వెళ్ళాము అంటే రాజమండ్రి వెళ్తాము. అయితే ఇలాగ రైట్కి తీసుకోవాలండి. ఇలా రైట్కి వెళ్ళామంటే రంపచోడవరం, మారేడుమిల్లి, భద్రాచలం అన్నీ కూడా ఇటు సైడ్ నుంచే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, మేమైతే రంపచోడవరం బయలుదేరాము. ఇటు చుట్టూ కూడా ఏరియా అనేది చాలా బాగుంటుంది. ప్రజెంట్ రోడ్ అనేది కన్స్ట్రక్షన్లో ఉందండి. వైజాగ్ టు భద్రాచలం హైవే వేస్తున్నారు. ఇక్కడ చుట్టూ కూడా చూసారు కదా, కొండలతో చాలా బాగుంటుంది. ఏరియా అనేది ప్లెజెంట్గా ఉంటుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీకు కూడా ఇది అనేది చూపించాను అంటే మీకు నచ్చుతుంది అనేసి ఇలాగ చిన్న వీడియో అయితే తీసానండి. చుట్టూ కూడా కొండలతో చాలా బాగుంటుంది ఈ ఏరియా. ఇటు సైడ్ వచ్చినప్పుడు కంపల్సరీ మేము చూపించిన ఏరియాస్ అనేది చూడండి. ఇది వచ్చేసి చూసారు కదా, మనం రాజమండ్రి నుంచి మారేడుమిల్లి వెళ్ళినా కూడా ఇలాగా రైట్ సైడ్ అనేది ఉంటుంది టెంపుల్. ఫైనల్గా మనం టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారైతే కట్టారటండి. చాలా బాగుంది గుడి అయితే, ఇంకా ఎక్సలెంట్ ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది. కొండపైన అయితే కట్టారండి. ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్. ఇక్కడ మీరు ఇటు సైడ్ వెళ్తే కంపల్సరీ దర్శించుకుని వెళ్ళండి. చూసారా, చుట్టూ కూడా ఏరియా అంతా పైన కొండపై నుంచి చూస్తే ఎంతలా ఉందంటే ఇంకా చెప్పలేమండి మాటల్లో. అంత పీస్ఫుల్గా ప్లెజెంట్గా చాలా నీట్గా ఉంది. కొండలేనండి, చుట్టూ కూడా చాలా బాగుంది. ఇలా పైకి అనేది దర్శనానికి వెళ్ళాలి మనము. చూసారు కదా, పైనుంచి కూడా ఇలా ఉంటుంది. ఇక్కడికైతే టూరిస్ట్ బస్సులు కూడా వస్తున్నాయండి. మేము వెళ్ళాక ఇలాగా భీమవరం నుంచి అయితే టూరిస్ట్ బస్సు ఒకటి వచ్చింది. చాలామంది వచ్చి వెళ్తున్నారండి. టూరిస్ట్ బస్సులు కూడా చాలా వస్తున్నాయట. చాలా బాగుంది. గుడి ఎంట్రన్స్లో వచ్చేసి ఇలాగా రేకుల షెడ్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడైతే భోజనాలు అనేది కూడా ఏర్పాటు చేస్తున్నారండి. ఆఫ్టర్నూన్ టైంలో భోజనాలు కూడా పెడుతున్నారట. చాలా బాగుంది. ఎంట్రన్స్ వచ్చి ఇలా ఉంటుందండి. మా అమ్మాయి అయితే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇంకా కాకపోతే ఇక్కడ కోతులు అనేది చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎక్కడ కూడా మనల్ని ఇంకా ఆగనివ్వట్లేదు. చూసారు కదా, ఇలాగ కోతులు అనేది ఉన్నాయని ఆగిపోయింది, మళ్ళీ వెళ్ళడానికి భయమేసి. చాలా ఎక్కువ కోతులు ఉన్నాయండి. పిల్లలతో వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు, అరటిపళ్ళు పట్టుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. చూసారా, గుడి ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. చాలా బాగుందండి. లోపలికైతే మనకి కెమెరా అలౌ లేదు, తీయొద్దన్నారు. అందుకని నేను బయట వరకు మాత్రమే ఇలా తీసాను. చూసారు కదా, లోపలైతే ఇంకా పీస్ఫుల్గా ఉందండి. చుట్టూ కూడా గోవిందనామాలతో వెంకన్న బాబు అనేది చాలా బాగున్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే బాగా జరిగింది మాకు. అలానే ప్రసాదం వచ్చి దద్దోజనం పెట్టారండి. బయటకు వచ్చేసాము. బయట కూడా చూసారు కదా, ఇలాగ చుట్టూ కూడా ఓపెన్ ప్లేస్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంది. కాకపోతే కోతులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి కూడా వాళ్ళైతే మనకి చూస్తున్నారండి. కోతులు అనేది మీద పడకుండా చుట్టూ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటున్నారు. చుట్టూ చూసారా, పైనుంచి అయితే ఎంత బాగుందంటే వ్యూ ఇంకా మాటల్లో చెప్పలేము, అంత బాగుందండి. అలానే మనం వచ్చిన రోడ్డు కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. చూసారు కదా కిందన. ఇలాగా మనం రాజమండ్రి నుంచి మారేడుమిల్లి వెళ్ళే దారిలో మనకి రైట్ సైడ్ అనేది టెంపుల్ ఉందండి. కంపల్సరీ దర్శనం చేసుకుని వెళ్ళండి. ఇలా వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేమైతే ఇక్కడ నుంచి మళ్ళీ పక్కనే బాపనమ్మ తల్లి గుడి ఉంది అంటే 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారు. అక్కడ కానిస్టేబుల్ని అడిగితే అయితే అది దర్శనం చేసుకుని అప్పుడు మళ్ళీ భోజనానికి వద్దాంలే టెంపుల్కని మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము. ఇలాగ మనము రాజమండ్రి సైడ్కి వెళ్తే మళ్ళీ బాపనమ్మ తల్లి టెంపుల్ అనేది ఇక్కడ ఉంటుందండి. చూసారు కదా, ఇలాగా మనకి ఇటు సైడ్ అనేది ఇదంతా టెంపులే. చాలా బాగుందండి ఇది కూడా. ఇక్కడ వచ్చేసి ఇంకా దారుణంగా ఉన్నాయి కోతులు అయితే, ఇంకా చెప్పనవసరం లేదు. మొత్తం అంతా కూడా అందుకే కటకటాలతో ఉంది. చూసారా, బాపనమ్మ తల్లి అమ్మవారి గుడి అండి ఇది. చాలా బాగుందండి. ఇటు సైడ్ వెళ్ళినప్పుడు కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళండి. ఇది వచ్చి రాజమండ్రి రోడ్డు. ఇలా వెళ్తే రాజమండ్రి వెళ్తుంది, గోకవరం రాజమండ్రి. అలానే లోపలంతా కూడా ఇలా కటకటాలతో చాలా సెక్యూర్గా కట్టారండి కోతుల గురించి. అయినా కానీ కోతులు అనేది వీటిని కూడా వంచేస్తున్నాయి, లోపలికి కూడా వచ్చేస్తున్నాయి. మేమైతే బయటికి దర్శనం చేసుకుని వచ్చేసామండి. లోపల కూడా నేను ఏ వీడియో తీయలేదు. అమ్మవారు అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అలా చూస్తూ ఉండిపోవాలనిపించారు, అంత అద్భుతంగా ఉన్నారు. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కంపల్సరీ దర్శించుకుని వెళ్ళండి. అలానే ఇది వచ్చి వెంకటేశ్వర స్వామి గుడికి దగ్గరలోనే ఇలాగ మనకి బ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఈ బ్రిడ్జ్ చాలా వాటర్ ఫాల్స్ అనేది చాలా బాగుందండి ఇక్కడ. చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ పక్కనే మళ్ళీ పార్క్ కూడా ఉంటుంది. అయితే మేము పిల్లల్ని తీసుకుని వెళ్దాము అని అనుకున్నాము.
కాకపోతే వాటర్ అనేది వర్షాల వల్ల ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉందటండి. అందుకనేసి పోలీసులు అనేది ఇక్కడ వెళ్ళనివ్వట్లేదు లోపలికి. ప్రెజెంట్ అలౌ లేదమ్మా అని చెప్పారు. అందుకని మేము పార్క్ లోపలికైతే వెళ్ళలేదు. మీరు ఈసారి వచ్చినప్పుడు లోపలికి అలౌ ఉంటే కంపల్సరీ పార్క్ కూడా చూసుకొని వెళ్ళండి. చాలా బావుంటుంది. లోపల పిల్లలకి కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి. చాలా బావుంది. ఆడుకోవడానికి బావుంటుంది. అలానే ఫైనల్‌గా మేము టెంపుల్‌కైతే వచ్చేసాము. 12:30 అయిందండి. ఇలాగ భోజనాల టైం అయింది కదా! చాలామందైతే ఉన్నారు టూరిస్ట్ బస్సు. మనం ఇలాంటి ప్లేసెస్‌కి వచ్చినప్పుడు స్వామివారి ప్రసాదం అయితే తీసుకునే వెళ్ళాలండి. భోజనం అయితే సూపర్‌గా ఉందండి. చూసారు కదా! మనకి ఇన్ని రకాల ఐటెమ్స్ కూడా పెట్టారు. మా అబ్బాయికైతే తిరుపతిలో తిన్నట్టుంది అని చెప్తున్నాడు. ఇలాంటి ప్రసాదం అయితే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మనం తినలేము. ఖచ్చితంగా ప్రసాదం అయితే తీసుకొని వెళ్ళండి గుడికొచ్చినప్పుడు. మళ్ళీ ఇక్కడి నుంచి మేము ఇక్కడ మళ్ళీ ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది. ప్రాజెక్ట్ అనేది ఉంది అన్నారు అని చెప్పి మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరిపోయాం భోజనం అయిపోయాక. ఇక్కడి నుంచి ఒక 10 మినిట్స్ పడుతుందండి గుడి దగ్గర నుంచి. రంపచోడవరం అనేది దాటి వెళ్ళాలి. అయితే ఒక 10 మినిట్స్ పడుతుంది. చూసారు కదా! ఇదే ప్రాజెక్ట్ అనేది. ఎంట్రన్స్ అయితే ఇక్కడ లేదండి. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఇదొచ్చేసి భూపతిపాలెం ప్రాజెక్ట్ అండి. మనం నెట్‌లో సెర్చ్ చేసుకున్నా మనకి ఇలాగ మ్యాప్ పెట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు. ఇలాంటి ఏరియాస్‌కొచ్చినప్పుడు చుట్టుపక్కల ఏమేమున్నాయి అనేది ఎవరినైనా అడగండి. లేదు అనుకుంటే మనం గూగుల్ మ్యాప్‌లో కూడా పెట్టుకొని ఇలాగ వచ్చేసాము అంటే చుట్టూ ఉన్నవన్నీ ఒకే రోజు చూసుకొని వెళ్ళగలుగుతాము. చూసారు కదా! ఇదేనండి ఆ ప్రాజెక్టు. అంటే రోడ్డుకి అటు సైడ్, ఇటు సైడ్ కూడా ప్రాజెక్టే ఉంది. వాటర్ అనేది చాలా ఎక్కువుందండి. అయితే దీని గేట్లనేది వేరే చోట ఉంటాయట. మనం అక్కడికి ఇంక వెళ్ళలేదు. టైం అనేది సరిపోదని చెప్పి పిల్లలతో. అయితే ఇది చూసారు కదా! అటు సైడ్ చూపించాను. రోడ్డుకి ఇటు సైడ్ అయితే ఇలా ఉంటుందండి. చాలా బావుందండి ఇక్కడ కూడా. ఫోటోస్‌కైతే ఇంక చెప్పనవసరం లేదు. లొకేషన్ అయితే చాలా బావుంది. వెళ్ళేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆగి మనకి ఫోటోస్ అనేది తీపిచ్చుకుంటున్నారు. చాలా బావుందండి. పీస్‌ఫుల్‌గా ఉంది. అలానే ఫోటో లొకేషన్ అయితే అద్భుతంగా ఉందిక్కడ. చుట్టూ కొండలతో అలానే వాటర్‌తో చాలా బావుంది ప్రాజెక్ట్ అనేది. చూసారు కదా! ఇదొచ్చేసి రంపచోడవరం దాటాక మారేడుమిల్లి రోడ్‌లో అయితే ఉందండి. ఇలాంటివని చూసుకొని వెళ్ళండి. ఇక్కడొచ్చేసి బొంగు చికెన్ అనేది ఫేమస్ అండి. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి దారి పొడుక్కి. మేమైతే స్వీట్ కార్న్ అనేది తీసుకొని బయలుదేరిపోయాము. ఇటు సైడ్ వస్తే కంపల్సరీ బొంగు చికెన్ అనేది టేస్ట్ చేసి వెళ్ళండి. ఎందుకంటే ఇటు సైడ్ ఫేమస్ కదా! అయితే ఇదొచ్చేసి ఇందాక నేను చూపించాను కదా! ప్రాజెక్ట్ గేట్ అక్కడండి. అక్కడ వ్యూ కూడా చాలా బావుంది. లోపలికైతే అలౌ లేదు. నార్మల్‌గా నేను దూరం నుంచి అయితే ఇలా తీశాను గేట్ దగ్గర నుంచి. చూసారా ఇక్కడ కూడా చుట్టూ కొండలతో చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. మనం ఇంత దూరం వచ్చినప్పుడు ప్రతీదీ కూడా చూసుకొని వెళ్ళాలి. బైక్ మీద వచ్చినా, ఎలా వచ్చినా కూడా అన్నీ కూడా మనం ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో ఫేమస్ అనేది కనుక్కొని ఎవరైనా చెప్తున్నారండి దారిలో అడిగినా కూడా. చుట్టూ కూడా ఫేమస్ ఏమున్నాయో అన్నీ కనుక్కొని ఒకే రోజులో మనం దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా! అన్నీ చూసుకొని వెళ్ళండి. ఇక్కడొచ్చేసి రంప్ అండి ఇది. రంపచోడవరం దగ్గర నుంచి ఇలా లోపలికుంటుంది. ఇక్కడ శివరాత్రి అయితే చాలా చేస్తారు. మేమైతే పెళ్ళైన కొత్తలో ఒకసారి వెళ్ళాము. మళ్ళీ వెళ్ళలేదు. అక్కడ వాటర్ ఫాల్ అయితే ఇంక చెప్పనవసరం లేదు. చాలా బావుంటుందండి. మా కాలేజీలో కూడా టూర్ అనేది ఒకసారి తీసుకెళ్లారు అక్కడికి. రంపచోడవరం దగ్గర రంప్ అంటే లోపలికి వాటర్ ఫాల్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇదొచ్చేసి ఇందాక బ్రిడ్జ్ దగ్గర చూపించాను కదా! వాటర్ ఫాల్. అదైతే మేము ఆగి మళ్ళీ వీడియో తీసామండి. అయితే దిగి వీడియో తీద్దాము అనేసరికి మాకైతే ఇలాగ కోతనేది వచ్చేసింది. ఇంకా కారు అనేది దిగనివ్వలేదు ఎక్కడ కూడా. నేను ఎక్కడ వీడియో తీస్తే అక్కడికొచ్చేస్తూ ఉందది. కిందకైతే ఇంక దిగడం కుదరలేదండి. అందుకే ఇలాగ దూరం నుంచే మీకు పైనుంచి ఇలా వీడియో తీశాను. ఇలాగ పార్క్ పక్కనే మనకి ఇంత అద్భుతమైన వాటర్ ఫాల్ కూడా ఉంటుందండి. నార్మల్ టైంలో అయితే వెళ్ళొచ్చు లోపలికి. ఇప్పుడైతే వర్షాల వల్ల వాటర్ అనేది చాలా ఫ్లోటింగ్‌గా ఉందండి. అందుకే వెళ్ళనివ్వట్లేదు. మీరొచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ వాటర్ ఫాల్స్ అన్నీ చూసుకొని వెళ్ళండి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఈ కోతైతే ఇంకా మమ్మల్ని అసలు కిందకే దిగనివ్వలేదు. ఇంకా అక్కడి నుంచయితే మేము పైనుంచి ఇలా వీడియోస్ అనేది తీసేసాము చూపిద్దామని చెప్పి. వర్షాల వల్ల అయితే చాలా ఎక్కువగా ఉందండి వాటర్. పైనుంచి ఇలా కనిపిస్తుందంటే ఇంక కిందకి వెళ్ళామంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా అందుకనే వెళ్ళనివ్వట్లేదు. పిల్లలతో కూడా ఉన్నారనేసి అసలు వెళ్ళొద్దన్నారు. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. మేము ఇక్కడి నుంచయితే ఇంక బయలుదేరిపోయాము. అయితే మా అబ్బాయికైతే పేరెంట్స్ మీటింగ్ ఉందండి. అది చూసుకొని వెళ్దాం కదా అనేసి బయలుదేరాము. చుట్టూ చూసారా కొండలతో చాలా బావుంటుంది రోడ్ మొత్తం గూడా. ఇటు సైడ్ వస్తే కంపల్సరీ మేము చూపించిన 4 ప్లేసెస్ కూడా చూసుకొని వెళ్ళండి.
మనం పిల్లలతో వెళ్ళినప్పుడు ఇలాగా అక్కడక్కడే దగ్గరలో ఉన్నవన్నీ కూడా చూసుకొని వెళ్ళామంటే మనము హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎందుకంటే చాలా దగ్గరగా ఉన్నాయండి. అన్నీ కూడా 10-15 మినిట్స్ పడుతున్నాయి అంతే. చాలా దగ్గరగా ఉన్నాయి. అయితే మా ఊరికి దగ్గరలో ఇంకొక టెంపుల్ అయితే ఉంది. అది కూడా చూపిద్దాం మీకని చెప్పి మా అబ్బాయి స్కూల్ వరకు చూపిస్తున్నాను. ఇదొచ్చేసి మా అబ్బాయి స్కూల్ దగ్గర గుడండి. రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి గుడి ఉంటుందిక్కడ. ఇది కూడా చాలా బావుంటుందండి. అలానే ఈవిడ వేరే రూపమొచ్చి చిన్నమస్తా అమ్మవారండి. చిన్నమస్తా అమ్మవారి గుడి కూడా మనకి ఇలాగ స్కూలండి ఇది. మా అబ్బాయి స్కూలు. ఈ స్కూల్ ముందునే అపోజిట్‌లో చిన్నమస్తా అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ విగ్రహం అయితే మీరెక్కడ చూసి ఉండరు. ఇటు సైడ్ ఎక్కడ కూడా చూసి ఉండరు. అలాంటి విగ్రహాలు కూడా మీరు చూడాలి అనుకుంటే ఇలాగ ఈ లోపల ఏరియాకైతే వచ్చినప్పుడు కంపల్సరీ చూసి వెళ్ళండి. చిన్నమస్తా అమ్మవారి గుడి చాలా బావుంటుంది. ఇదొచ్చేసి మా అబ్బాయి స్కూలండి. మేమైతే ఇక్కడ పేరెంట్స్ మీటింగ్‌కొచ్చేసాము. అయితే ఈ స్కూల్లో హాస్టల్ సదుపాయం కూడా ఉంటుందండి. అది నార్మల్ వాళ్ళకి కాదు. అనాథ పిల్లలకి వీళ్ళే అన్నీ పెట్టుకొని వీళ్ళే చదివిస్తారండి. ఇలా హాస్టల్‌లో ఉంటారు వాళ్ళు. చాలా మంచిగా చూస్తారండి. ఫుడ్డు అన్నీ కూడా బావుంటాయట. అయితే స్కూలొచ్చేసి ఇదండి మా అబ్బాయి స్కూలు. స్కూల్ చూసిన కాడ్నుంచి ఇంక మా అమ్మాయి కూడా ఇందులోనే నన్ను వేయండి అని అడుగుతుంది. మా అమ్మాయి చిన్నది కదా అని మేము ఊర్లోనే చదివించుకుంటున్నాం మాకు దగ్గరగా. మా బాబు పేరెంట్స్ మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇలాగ అన్నీ కూడా చూసొచ్చేసరికి మేము పొద్దున్న 10కి బయలుదేరాము. ఇంటికొచ్చేసరికి 5 అయ్యింది. పేరెంట్స్ మీటింగ్ దగ్గరే 2 అవర్స్ పట్టేసిందండి. ఈ చుట్టూ లొకేషన్స్‌లో మీకేవి నచ్చాయి అనేది కామెంట్ చేయండి. ఇలాగ రంపచోడవరం సైడొస్తే కంపల్సరీ మేము చూపిచ్చిన ప్లేసెస్ అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఒకే రోజులో మీరు చూడగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.